చెఫ్గా వంట చేసి బెస్ట్ రెస్టారెంట్ అవార్డు శివన్నారాయణ గెలుచుకునేలా చేసిన దీప. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్న నిజస్వరూపం సుమిత్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా దీప సీఈఓ అయిన తర్వాత జోష్నను అసిస్టెంట్ని చేశారు కదా. సూరజ్ దొరికినప్పుడల్లా జోష్నతో ఆడుకోవడం మొదలు పెడతాడు. ఎందుకంటే జోష్న కార్తీక్ని దీపని విడదీయడానికి చూస్తుందన్న విషయం తెలుసుకుని నేను నీ మొగుడిని నేను పెళ్లి చేసుకుని తీరతాను అన్నట్టుగా మాట్లాడేసరికి నువ్వా నన్ను పెళ్లి చేసుకోవడమా, అది ఎప్పటికీ జరగని విషయమని వీళ్ళిద్దరికీ మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. ఇంకిక్కడ దక్షిణామూర్తి కూడా వీళ్ళకి పోటీగా, అంటే శివన్నారాయణ బ్రాంచెస్ ఎక్కడున్నాయో వాళ్ళకి పోటీగా, వాళ్ళు ఎక్కడ బ్రాంచ్ ఉందో బ్రాంచ్ ఎదురుగుండా పోటీగా రెస్టారెంట్ని ఓపెన్ చేస్తానని శివన్నారాయణకు దక్షిణామూర్తి వార్నింగ్ ఇస్తాడు. అంటే ఒక రకంగా బెట్ కట్టినట్టే. ఇచ్చేసరికి ఇంకా రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫంక్షన్ ఆల్రెడీ వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే సత్యమూర్తి రెస్టారెంట్లో కార్తిక్ తీసుకున్నాడు శివన్నారాయణ మీద గెలిచి. ఇప్పుడు శివన్నారాయణ గ్రూప్లో వీళ్ళంతా కలిసిపోయారు కాబట్టి ఇంకొన్ని రెస్టారెంట్ల వాళ్ళ అందరూ కలిసి శివన్నారాయణ ఇంటికి వచ్చి బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ పెట్టాలనుకుంటున్నాము, కానీ ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా పెట్టాలనుకుంటున్నాము అని చెప్తారు. ఏంటి ఎలాగా అనగానే బెస్ట్ చెఫ్తో వంట చేయించి అది టేస్ట్ చూపించి దాన్ని బట్టి, అంటే ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని బయట వాళ్ళు చెప్పడం కాదు, జడ్జెస్ ఆ ఫుడ్ను టేస్ట్ చేసి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అలా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఏ రెస్టారెంట్కి వరిస్తుందో చూడాలి అని చెప్పి ఇంక వచ్చిన ఒక రెస్టారెంట్ ఓనర్ చెప్తాడు. ఇప్పుడు మీతో పాటు మరొక రెస్టారెంట్ కూడా పోటీ చేయబోతుంది. కొత్త రెస్టారెంట్ అనేసరికి ఎవరిది అనగానే నాదే అంటూ దక్షిణామూర్తి ఎంట్రీ ఇవ్వడంతో శివన్నారాయణకి కోపం వస్తూ ఉంటుంది. కానీ అంతమందిలో తన కోపాన్ని ప్రదర్శించి తన విలువను తగ్గించుకోకూడదు కదా. సో అందుకని శివన్నారాయణ కొంచెం తగ్గే ఉండేసరికి దక్షిణామూర్తి వస్తాడు. దక్షిణామూర్తికి ఇటు సూరజ్కి సంబంధం ఉందేమోనని శివన్నారాయణకి అనుమానం వచ్చి, కానీ శివన్నారాయణ మాత్రం ఆ అనుమానాన్ని బయటికి చెప్పకుండా కావాలని దక్షిణామూర్తి ఎదురుగానే సూరజ్ని కొట్టడంతో దక్షిణామూర్తి ఏమాత్రం రియాక్ట్ కాడు. కానీ దక్షిణామూర్తికి సూరజ్కి ఏదో సంబంధం ఉందన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలా అనిపించిన తర్వాత ఇంకా శివన్నారాయణ సారీ సూరజ్ అని చెప్పకుండానే నాన్న వాళ్ళని నేను కొడతాను అన్నట్టు చెప్పేసేసరికి ఇంకా సూరజ్ అయితే పర్వాలేదు సార్, మీరు పెద్దవాళ్ళు, మీరు నన్ను ఒక మాట అన్నా నేను తట్టుకోగలను అని చెప్పి మాట్లాడడంతో సరేనని ఇంకా దక్షిణామూర్తి అయితే వెళ్ళిపోతాడు. శివన్నారాయణ సూరజ్ని దగ్గరికి తీసుకొని పంపించేస్తాడు. ఏం ఆలోచిస్తున్నావు దీప అని చెప్పాను, కానీ ఈ అవార్డు ఎలా అయినా తాతయ్య గారికి వచ్చేటట్టు చెయ్యాలి, అది ఎలాగా ఏంటి అనేది అర్థం కావట్లేదు అనేసరికి నువ్వే చెఫ్గా వెళ్ళు దీప, నువ్వు వెళ్తే ఖచ్చితంగా తాతయ్య గెలుస్తారు, తాతయ్య గెలిస్తే నీ స్థానం మరింత బలపడుతుంది అనేసరికి అదే నేను అనుకుంటున్నాను అనేసరికి మరి నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు, నా ఫేవరెట్ డిష్ ఉప్మా బిర్యానీ చేయనా అని చెప్పాను. కానీ చేయి దీప, అలాంటి వంట చేస్తే వెరైటీగా పేరుంటుంది, పేరుతో పాటు ఫుడ్ కూడా టేస్ట్ బాగుంటే రెస్టారెంట్ కూడా ప్రజల్లోకి వెళ్తుంది. తాతయ్య మీద దక్షిణామూర్తి గెలవడానికి వీల్లేదు. అలా తాతయ్య మీద దక్షిణామూర్తి గనక గెలిస్తే తాతయ్య ముందు మనం ఎప్పటికీ తల ఎత్తుకోలేము అని చెప్పి మాట్లాడడంతో సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా దీప కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి సరే అని ఇంకా పోటీకి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, ఈలోపు అన్నీ చూసుకోవాలి అని చెప్పాను. కానీ ఏమీ లేదులే బావా, నేను చూసుకుంటానులే అన్నీ, నువ్వే మాత్రం టెన్షన్ పడకు, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఉన్నాను దీప, నువ్వు నాకు ధైర్యం, నా బలం నా బలహీనత 2 నువ్వే అని చెప్పాను. కానీ సరే బావా అని చెప్పి ఇంకా దీప కాస్త చెప్తుంది. ఈ పోటీలో ఎలా అయినా సరే దీపను గెలవనివ్వకూడదని జోష్న చూస్తుంది. ఎందుకంటే ఈ పోటీలో గనక దీప గెలిచి దీపే గనక ఈ పోటీలో ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది అవార్డు శివన్నారాయణకి వచ్చేలా చేస్తే ఇంకా దీప స్థానం మరింత బలపడిపోతుందని
దీపను ఇంకా శివనారాయణ మరింత నెత్తికెక్కించుకుంటాడు అన్న ఉద్దేశంతో జోష్న కాస్త ఏదొకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటే ఏం ఆలోచిస్తున్నావే అనగానే, ఈ అవార్డు తాతకు రాకుండా చెయ్యాలని ఆలోచిస్తున్నాను గ్రాని అనగానే, ఏం మాట్లాడుతున్నావే, మీ తాతకు రాకుండా ఎలా చేస్తావు అనగానే, చెయ్యాలి, నేను చేయడం కాదు దీప చేత చేయించాలి, దీప వంట చెయ్యకూడదు, అక్కడ దీప గనక వంట చేసిందంటే ఖచ్చితంగా దీపకే అవార్డు దక్కుతుంది అని చెప్పి జోష్న చెప్పడంతో, అలా ఎలా చేస్తావే, ఒకవేళ రేపన్న రోజున అది నువ్వే చేసావు అన్న విషయం బయటికి వచ్చిందే అనుకో, ఇంకా అయిపోయినట్టే, మీ తాత చేతిలో ఇంకా నీ జీవితం నాశనం అయిపోయినట్టే. మీ తాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించడు, ఎందుకంటే దక్షిణామూర్తి మీద మీ తాతకు ఉన్న పగ అలాంటిది, ఎప్పుడో పగ, ఆ పగ ఇప్పటికీ ఉంది. శివన్న మీ తాత పగ పెంచుకున్నాడని కన్న తండ్రినే దూరం పెట్టింది మీ అమ్మ, అది వాళ్ళ మధ్య ఉన్నది. సో నువ్వేమీ చేయకుండా ఉండడమే మంచిదేమోనే అని చెప్పాను. కానీ లేదు గ్రాని, ఆ దీప ఇంకా ఇంకా రెచ్చిపోతుంది. ఇప్పుడు గనక ఈ బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది అనుకో, ఇంకా దీపను ఇంటి వారసురాలుగా అందరి ముందు బావ ప్రకటించేస్తాడు. ఇంకా బావ అలా ప్రకటించేస్తే ఇంకా నా పరిస్థితి ఏమవుతుంది, అయిపోయినట్టే. ఇంకా నేను నా పరిస్థితి ఇంకా ఇక్కడ నా స్థానం ఉండదు అని చెప్పనేసరికి, ఏంటే నువ్వు చెప్పేది అనగానే, అవును గ్రాని అంతేగా మరి, ఇంకా నేను ఇక్కడ ఉండడం అనవసరం, ఖచ్చితంగా బావ నిజాన్ని బయట పెట్టేస్తాడు, అలా నిజం బయట పెట్టాడు అంటే ఇంకా ఏమీ లేనట్టే అని చెప్పి మాట్లాడడంతో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, సరే ఏం చేద్దాం అనుకుంటున్నానో అనేది నేను ప్లాన్ చేస్తాను, ఆ ప్లాన్ వర్కౌట్ అయిన తర్వాత నీకు చెప్తాను, ముందుగా నీకు చెప్పను అనగాని, ఏంటే నన్ను కూడా పక్కన పెట్టేస్తావా అని చెప్పాను. కానీ ఖచ్చితంగా పక్కన పెడతాను అని చెప్పి ఇంకా జోష్న కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాబా నాకు ఒక అనుమానం కలుగుతుంది అనేసరికి, ఏంటి దీప, ఏంటి అనుమానం, జోష్న నన్ను ఈ పోటీలో పాల్గొనేటట్టుగా చెయ్యదేమోనని నాకు అనుమానం కలుగుతుంది అనగానే, ఆ అనుమానం నీకెందుకు వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు కనుక నేను ఈ పోటీలో గెలిచి తాతయ్య గారికి అవార్డు వస్తే ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టేద్దాము, నేనే ఆ ఇంటి వారసురాలనన్న విషయం బయట పెట్టేద్దామని మనం అనుకున్నాం కదా. సో అందుకని జోష్న కూడా నీలానే ఆలోచిస్తుంది కదా, అందుకోసమే జోష్న నీలా ఆలోచించి ఈ పోటీలో నన్ను గెలవకుండా చేస్తే అప్పుడు నేను అవార్డు అందుకోలేను, తాతకు నా మీద కోపం వస్తుంది కాబట్టి నన్ను శాశ్వతంగా దూరం పెడతాడు అన్న ఉద్దేశంతో జోష్న నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చు కదా అనగాని, నువ్వు చెప్పింది కరెక్ట్ దీప, మరి ఇప్పుడు మనం ఏం చేద్దాము అనగాని, అందుకే బావా నేను ఎక్కడున్నాను అనేది, ఒకవేళ నేను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా నేను ఎక్కడున్నాను అనేది నీకు తెలియాలి, అలా తెలియాలి అంటే మనం ఏం చేయాలి అనేసరికి, మనం వేరే వాళ్ళ సహాయం తీసుకోవాలి అనగాని, ఎవరి సహాయం అనగాని సూరజ్ దానేసరికి, వద్దు దీప, నాకు ఎందుకో సూరజ్ మీద కొంచెం అనుమానంగానే ఉంది, ఎందుకంటే దక్షిణామూర్తి రావడంతో సూరజ్ గురించే మొత్తం వెతికాడు, కానీ సూరజ్ని కొట్టిన తర్వాత దక్షిణామూర్తి తాతయ్య మాత్రం కొంచెం సైలెంట్ అయ్యాడు. కానీ ఒకవేళ వాళ్ళిద్దరికీ రిలేషన్ ఉన్నా అంత గమ్మున ఎందుకు బయటపడతారు, అందుకే మనం వేరే వాళ్ళని ఎవరినైనా అడుగుదాము అని చెప్పాను. కానీ సరేనని ఒక తెలిసిన ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి, నా భార్య అంటే వీళ్ళిద్దరికీ ఒక బ్లూటూత్ కనెక్షన్ పెడతారు, అది బయటికి కనిపించకుండా, అంటే తను జీపీఎస్, దీపకు జీపీఎస్ ట్రాకర్ పెడతాడు, అది తన చీరకి జీపీఎస్ ట్రాకర్ పెట్టాలి అన్న ఉద్దేశంతో, ఒకవేళ దీప ఎక్కడైనా ఫోన్ కూడా పట్టుకెళ్ళని స్థితిలో ఎక్కడైనా ఇరుక్కుపోతే కార్తీక్ కాపాడడం కోసం. సో అందుకని, సార్ ఇది ఉంది కదా, ఇది జీపీఎస్ ట్రాకర్, అది మేడం చీర చెంగుకి పెట్టండి, చీర చెంగుకు పెట్టి ఆ రిసీవర్ని మీ చెవులో పెట్టుకోండి, అప్పుడు ఒకవేళ మేడం ఎక్కడైనా ఇరుక్కుపోతుంది అని మీకు అనుమానం వచ్చింది కాబట్టి ఆ అనుమానం ప్రకారం మేడం అది చీర చెంగు నోటి దగ్గర పెట్టుకుని మిమ్మల్ని పిలిస్తే మీకు రిసీవర్లో వినిపిస్తుంది అని చెప్పనేసరికి, అది కేవలం మేడం మీరు మామూలుగా ఉంటే వినిపించదు, అది మీ నోటి దగ్గర పెట్టుకుంటేనే వినిపిస్తుంది మేడం, అది గుర్తుపెట్టుకోండి, చీర చెంగే కదా కిందకి వేలబడినా వినిపిస్తుందని అనుకోవద్దు, అది మీ నోటు దగ్గరికి వస్తేనే
వినిపిస్తుంది మేడం అని చెప్పనేసరికి ఓకే సరే అని చెప్పి ఆ జీపీఎస్ ట్రాకర్ కాస్త తీసుకుని దీప చీర చెంగికి పెట్టుకోమని ఆ రోజు పెట్టుకోమని జాగ్రత్తగా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఫంక్షన్ అంటే పోటీ రోజు రానే వస్తుంది. పోటీ రోజు రానే రావడంతో ఫస్ట్ పోటీకి 3 రౌండ్లని చెప్తారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి ఏం మెటీరియల్ కావాలో తెచ్చుకోవడం, అది వంట చేసి తెచ్చుకోవడం ఫస్ట్ రౌండ్. అందులో ఫస్ట్ ఎవరు ఏం తెచ్చుకుంటారనేది కౌంట్ చేస్తారు. సెకండ్ రౌండ్ వచ్చేసి మనకు కావాల్సినవి అంటే వంటకి కావాల్సినవన్నీ కటింగ్ మొత్తం కూడా సెకండ్ రౌండ్. అందులో ఎవరు ఫస్ట్ కట్ చేస్తారనేది లెక్కిస్తారు. ఇంకా థర్డ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి కుకింగ్ చేయడం. ఈ 3 రౌండ్లకి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్పి అంటే బ్రేక్ ఇస్తారు అని చెప్తారు. చెప్పేసరికి ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ అయిన తర్వాత ఖచ్చితంగా దీపకు టెన్షన్ వచ్చి వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడే దీపాన్ని లాక్ చేసేయాలి అని చెప్పి ఇంకా జోష్న కాస్త గట్టిగా ప్రిపేర్ అయి ఉంటుంది. ప్రిపేర్ అయ్యి ఫస్ట్ రౌండ్ అవుతుంది. వెళ్ళి దీపకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తెచ్చేసుకుంటుంది. దీపం మెటీరియల్ అంతా తెచ్చేసుకున్న తర్వాత ఇంకా సెకండ్ రౌండ్కి వచ్చేసేసరికి దీపకు కావాల్సిన మెటీరియల్ అంతా తెచ్చుకుంది కదా. తెచ్చుకున్న దీప అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటుంది. ఇంకా అలా రెడీగా పెట్టుకోవడంతో వెంటనే ఇంకా అవన్నీ కూడా సెట్ చేసి ఇంకా వాష్రూమ్కి వెళ్ళకూడదనే అనుకుంటుంది. కానీ ఒకవేళ టెన్షన్గా ఏమైనా అప్పుడు టెన్షన్ ఉండదని ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళొస్తే గొడవ ఉండదు అన్న ఉద్దేశంతో ఇలా తను అలా వెళ్తుంది. వెళ్ళేసరికి ఇదే సరైన అవకాశం అని దీపను కాస్త జోష్న లాక్ చేసేస్తుంది. లాక్ చేసేసరికి దీప వాష్రూమ్కి వెళ్తుంది. బయటకు వచ్చేస్తారు. అందరూ వచ్చేస్తారు. ఇంకా 5 మినిట్స్లో కుకింగ్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు దీప రాలేదేంటి కార్తీక్ అనగానే జోష్న మాత్రం కార్తీక్ వంక చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే వాష్రూముల దగ్గర బంధించేశాను అన్న విషయం తెలీదు. కార్తీక్ లేడీస్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళలేడు. సో అందుకని వెతికేయడానికి అవకాశం ఉండదని జోష్న నవ్వుకుంటూ ఉండగా దీప ఇంకా డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఇలా ఓపెన్ చేద్దాం అనుకునేసరికి డోర్ ఓపెన్ కాకపోవడంతో దీపకు అర్థమైపోయి వెంటనే కార్తీక్కి సిగ్నల్ ఇవ్వాలి అని తన చీర చెంగును చూసేసుకునేసరికి చీర చెంగు కాస్త నోటి దగ్గర ఇట్టుకుని బావా అనగాని చెప్పు దీప ఎక్కడుండిపోయావు అనగాని వాష్రూమ్లో ఉండిపోయాను బావా, ఎవరో డోర్ క్లోజ్ చేసేశారు లేడీస్ వాష్రూమ్ దగ్గర అనగాని ఇప్పుడే వస్తున్నాను అనగాని లేడీస్ వాష్రూమ్ కదా అనగాని ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారులే, నేను ఎవరో ఒకరిని పంపించి డోర్ ఓపెన్ చేయిస్తానని కార్తీక్ కాస్త బయటకు వస్తాడు. వెతుకు బావా వెతుకు, ఎంత వెతికినా దీప నీకు దొరకని ప్లేస్లో దీపను బంధించేశాను, అక్కడికి నువ్వు వెళ్ళి వెతకాలేవు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా కార్తీక్ వెతికి బయటకు వచ్చేసరికి బయట ఒక తుడుచుకుని ఆవిడ ఉంటుంది. అమ్మ కొంచెం నా భార్య వాష్రూమ్లో ఉండిపోయింది, కొంచెం తలుపు తీస్తారమ్మా అనగాని సరేనయ్యా అని చెప్పి గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి దీప వస్తుంది. దీప మనకు వచ్చిన అనుమానం నిజమే, 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది, ఇంకా 2 నిమిషాలు అయిపోయింది, 3 నిమిషాలు ఉంది, రా దీప అని చెప్పి గబా దీప కార్తీక్ ఇద్దరు వచ్చేసరికి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటే బంధించేశాను అని చెప్పావు, ఏంటి దీప వచ్చేసింది అనగాని అదే నాకు అర్థం కావట్లేదు, ఆ వాష్రూమ్లో దగ్గరికి ఎవరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు, ఎంత డోర్ కొట్టినా కానీ డోర్ ఓపెన్ కాదు, ఎందుకంటే ఆ రకంగా నేను అక్కడ దాన్ని బంధించేశాను, మరి అది ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అనేసరికి మీ బావ వెళ్ళాడు కదా అనగానే బావ లేడీస్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు గ్రాని, అసలు ఎలా వెళ్ళాడో ఏంటో తెలియడం లేదు, ఇంకా దీప వచ్చేసింది కదా ఖచ్చితంగా మీ తాత గెలిచేస్తాడు అనేసరికి అందరూ వచ్చేసారు కదా, రెడీ 1 2 3 స్టార్ట్, ప్యూర్గా ఉండాలి, ఖచ్చితంగా టేస్ట్ బాగుండాలి, మీరు చేసే వంటకం టేస్ట్ బాగుంటేనే జడ్జెస్ బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆ రెస్టారెంట్కి వస్తుంది అనేసరికి ఇంకా ఏంటి శివన్నారాయణ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈ సంవత్సరం కూడా నిన్ను దాటి వెళ్ళిపోతుంది, పోయిన సంవత్సరం నీ మనవడికి దక్కింది కాబట్టి మీ మనవడే కదా అని ఊరుకొని ఉంటావు, ఈ సంవత్సరం నీ మనవడికి కాదు దక్కేది నాకు దక్కుతుంది అని చెప్పనేసరికి ఏంటి పగటి కళలు కంటున్నావా అనగానే పగటి కళలే కంటున్నానో ఈ కళల్ని నిజం చేసుకునే కళలు కంటున్నానో అవన్నీ నేను చూసుకుంటాను, అర్థమవుతుందా, దయచేసి
నాకు ఇన్వాల్వ్ కావద్దు, నన్ను నేను చేసుకోనివ్వు. ఇంకా ప్రతిసారి కూడా నీకే వరిస్తుంది, అంతా నీ వైపే ఉంటుందని అనుకోవద్దు శివన్నారాయణ అని ఇద్దరికిద్దరు మాట్లాడుకుంటారు. దయచేసి మాట్లాడొద్దు దక్షిణామూర్తి, కొంచెం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వని ఇంకా మాట్లాడేసరికి ఇంకా దీప వంట చేస్తూ ఉంటుంది. దీపే గెలవాలి, నువ్వేం టెన్షన్ పడకు తాతయ్య, దీపే గెలుస్తుంది, తనకెంతో నచ్చిన వంటకం చేస్తుంది, ఖచ్చితంగా దీపే గెలుస్తుంది, నువ్వేమీ ఆలోచించుకు, టెన్షన్ పడకు, దీపం తప్పించి ఎవరూ గెలవలేరు అనగానే నాకు ఆ నమ్మకం ఉందిరా అని చెప్పి ఇంకా కార్తీక్ మాట్లాడుతూ శివనారాయణ కార్తీక్ మాట్లాడుకుంటారు. వంట అంతా కూడా పూర్తవుతుందా, ఇంకా 15 నిమిషాలు మాత్రమే ఉంది అనేసరికి ఇంకా 15 నిమిషాలు ఉందనగానే ఇంకా వంట మొత్తం పూర్తి అవ్వడానికి సరాసరి దగ్గర సమయం వచ్చేస్తుంది. దగ్గర సమయం వచ్చేసేసరికి ఇంకా 10 నిమిషాలు అనగానే అయిపోయింది అన్నట్టు దీపం మొత్తం గార్నిష్ చేసేసి మొత్తం డెకరేషన్ చేసేసి 5 మినిట్స్ ఉందనగానే తీసుకెళ్ళి జడ్జెస్ ముందు పెట్టేస్తుంది. ఒక్కొక్కరుగా అందరూ కూడా ఫుడ్ తీసుకెళ్ళి జడ్జెస్ ముందు పెడుతూ ఉంటారు. ఇంకా అందరూ కూడా జడ్జెస్ ముందు పెట్టి ఎవరు స్థానాల్లో వాళ్ళు నిలబడి ఉంటారు. ఆ పోటీకి 5 రెస్టారెంట్లు పోటీ పడి మరీ వచ్చాయి. కొత్త రెస్టారెంట్తో 6 రెస్టారెంట్లు. ఈ 6 రెస్టారెంట్లకి సంబంధించిన ఫుడ్ అంతా కూడా అక్కడ పెడతారు. అక్కడ పెట్టేసరికి జడ్జెస్ ఫస్ట్ వేరే వాళ్ళు తీసుకొస్తారు, సెకండ్ వచ్చేసి దీపత్తి చేస్తుంది. సో అందరూ కూడా ఫుడ్ని ఒక్కొక్కరు స్పూన్తో తిని టేస్ట్ చూస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ డిష్ పేరు ఏంటి అంటే ఇది అని చెప్తూ ఉంటారు, ఈ డిష్ పేరు ఏంటి అంటే ఇది అని చెప్తూ ఉంటారు. ఇంకా అందరూ వాళ్ళ డిష్ల పేర్లు చెప్తూ ఉండేసరికి దీప దగ్గరికి వచ్చేసరికి దీప ఉప్మా బిర్యానీ అనేసరికి వాట్ ఉప్మా బిర్యానీయా, ఈ పేరు ఎక్కడా వినలేదే అని చెప్పి ఇంకా అందరూ కూడా ఆశ్చర్యంగా టేస్ట్ చూసేసరికి నాట్ బ్యాడ్, వెరీ టేస్టీ, వెరైటీ పేరు వెరైటీ టేస్ట్, ఈ టేస్ట్ ఎక్కడ కూడా నేను సౌత్ ఇండియాలో ఎక్కడ ఈ టేస్ట్ నాకు రాలేదు, ఈ పేరు కూడా నేను ఎక్కడ వినలేదు అందరూ కూడా మిగిలినవన్నీ చూసి లాస్ట్లో మళ్ళీ దీప ఫుడ్డే టేస్ట్ చేస్తూ ఉంటారు. టేస్ట్ చేస్తూ 4 జడ్జిలు వస్తారు. 4 జడ్జిలు వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ పడుతూ ఉంటారు. అన్ని ఫుడ్స్ బాగున్నాయి, స్పెషల్ అట్రాక్షన్గా ఉప్మా బిర్యానీ ఉంది అని చెప్పి అందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకునేసరికి ఈలోపు యాంకర్ని పిలుస్తారు. యాంకర్ని పిలిచి ఇక్కడ బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందని చిన్న పేపర్ అంటే వాళ్ళ కార్డ్స్ ఉంటాయి కదా, కార్డు మీద ఇచ్చి అనౌన్స్ చేయమని చెప్పనేసరికి అందరూ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్దాము అని అందరూ ఫంక్షన్ హాల్ దగ్గరికి హాఫ్ అన్ అవర్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చేస్తే అక్కడే అవార్డు ఇస్తాము, ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అక్కడే అనౌన్స్ చేయడం జరుగుతుందని యాంకర్ కాస్త చెప్పేసరికి అందరూ బ్రేక్ చేసుకుంటారు. ఇంకా శివనారాయణ టెన్షన్ ఫీల్ అవుతాడు. నువ్వేం టెన్షన్ ఫీల్ అవద్దు తాత అని చెప్పి మాట్లాడడంతో ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఎవరికి వాళ్ళు డ్రెస్సులు చేంజ్ చేసేసుకుంటారు. ఈలోపు చెఫ్ డ్రెస్సుల్లోంచి నార్మల్ డ్రెస్సుల్లోకి వచ్చేస్తారు. ఇంకా అందరూ అలా వచ్చేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటే అందరూ కూడా టెన్షన్గా ఉన్నారు, దీపకే వస్తుందంటావా అనగానే ఏమో తెలీదు, దీపకు వస్తుందో మరి మరెవరికైనా వస్తుందో నాకేం తెలుసు, నేనేమన్నా జడ్జిల్లో ఉన్నానా ఏంటి, వెళ్ళి జడ్జిల్ని అడగొచ్చు కదా. ఇప్పుడు నేను వెళ్ళి జడ్జిల్ని అడిగాను అనుకో, అక్కడ నేను అడిగానని మొత్తం స్టేజ్ మీద అందరితో ముందు నా పేరు అనౌన్స్ చేసి చెప్తారు. అప్పుడు తాత నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తాడు, నా వెనకాల నిన్ను గెంటేస్తాడు. అప్పుడు ఇద్దరం రోడ్ల మీద పడి అడుక్కు తినాలి. నీకు ఓకేనా? అంత అవసరం ఏముంది? ఇప్పుడు మనం అడిగినా అడగకపోయినా ఆ జడ్జీలు ఆ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకునే వాళ్ళలో ఏ మార్పు ఉండదు. దీపను ఆపాలని ప్రయత్నం చేశాను, కానీ ఆపలేకపోయాను. ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా నేను ఏం చేసినా కానీ దీప మాత్రం దూసుకొచ్చింది. ఇంకా దీపను ఆపే అవకాశం నాకు లేదు అని చెప్పి ఇంకా జోష్న అనేసరికి మరి ఏం చేద్దాం అనుకుంటున్నావే, నిజం చెప్పేస్తారు కదా వాళ్ళు అనగానే నిజం చెప్పేస్తారంటే నేనేం చెయ్యాలి? నువ్వు మనిషిని దాటించిన దానివి, మనిషిని దాటించడం మానేసి పదే మళ్ళీ
అదే మనిషితో ఉండేటట్టు చేసుకొచ్చావు. మళ్ళీ తను ఈ ఇంటికే తిరిగి వచ్చింది, ఇంకా నేనేం చేయాలి అనగానే, అది కాదే, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు కదా. అనుకోవాలి గ్రాని, ముందుగా ఆలోచించుకోవాలి. ఇది చేస్తే ఇలా జరుగుతుందేమో, ఇలా చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అని మనం ముందు గ్రహించాలి. లేదంటే ఎలాంటి తిప్పలే వస్తాయి. దానికి మనం ఏం చేయాలి? అందుకే ఇప్పుడు నువ్వు ఇంకేం చెయ్యొద్దు కానీ సైలెంట్గా ఉండు. అంతకు మించి చేసేదేముందిలే. సైలెంట్గా ఉండడం తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి సైలెంట్గా ఉంటే అంతా మంచి జరుగుతుందని ఇంకా జోష్న ఇద్దరు మాట్లాడుకుంటుండగానే ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది అవార్డు ఈ సంవత్సరం వెరైటీగా చెఫ్స్తో వంట చేయించి పెట్టారు. కానీ అన్ని రెస్టారెంట్లోంచి చెఫ్స్ వస్తే ఒక్క జోష్న రెస్టారెంట్లోంచి మాత్రం CEO గారే చెఫ్గా మారి మరి తను ఏ స్థానంలో ఉన్నారు ఆ స్థానంలో ఉండకుండా తను చెఫ్గా మారారు. అంటే ఆవిడ ఎలా అయినా తన రెస్టారెంట్ని గెలిపించుకోవాలి అన్న ఆతృత ఒకటి. స్థాయి కాదు ఇక్కడ కావాల్సింది, రెస్టారెంటు పలుకుబడి అర్హత అనేది తేల్చుకోవడం. ఆవిడ స్థాయి CEO స్థాయి, చెప్పే స్థాయిలో ఉన్న దగ్గర నుంచి ఆవిడ వండే స్థాయికి కొంచెం తన మెట్టుని దించుకుని మరి రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ చెఫ్ కాంటెస్ట్లో తను పాల్గొన్నారు అని చెప్పి మాట్లాడేసరికి వావ్ గ్రేట్ అని చెప్పి ఇంకా అందరూ కూడా అనుకుంటారు. ఇంతకీ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అది చెప్పండి ముందు అనగానే, ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తానా అని ఎదురు చూస్తున్నారు కదా. ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కే ఈ సంవత్సరం కూడా వరించింది. పోయిన సంవత్సరం తన మనవడు తీసుకున్న ఈ సంవత్సరం ఆయన శివన్నారాయణ గారు మళ్ళీ తన సత్తాను చాటుకున్నారు. ప్రతి సంవత్సరం శివన్నారాయణ గారే ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటూ గత 10 సంవత్సరాలుగా చిరగని స్థాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు 11వ కూడా శివన్నారాయణ గారే అవార్డు అందుకోవడం మరింత ప్రత్యేకతగా నిలిచింది అని చెప్పి జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ అధినేత చైర్మన్ అయిన శివన్నారాయణ గారిని CEO స్థానంలో ఉండి చెఫ్గా వహించిన ఘనత వహించిన శ్రీమతి దీపా కార్తిక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామనేసరికి స్టేజ్ మీదకి వెళ్ళాక, నువ్వు చెఫ్ అనుకున్నావనమ్మా, నువ్వు CEO అవ్వా, అయినా సరే ఏమాత్రం భయపడకుండా చాలా చక్కగా చేశావు. సౌత్ ఇండియన్ ఫుడ్స్లో ఎక్కడ ఉప్మా బిర్యానీ పేరు వినలేదు, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంది. టేస్ట్ మాకు నచ్చింది, అందుకే నీ రెస్టారెంట్కే ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నాము అని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ సార్ అనగానే, తీసుకోండి శివన్నారాయణ గారు అంటూ అక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ ద్వారా ఇంకా అవార్డును అయితే శివన్నారాయణ చేతికి అందజేస్తారు. శివన్నారాయణ చేతికి అందజేసేసరికి శివన్నారాయణ తెగ సంతోషపడిపోతాడు. నా మనవరాలు దీపాని తెగ సంబరపడిపోతాడు శివన్నారాయణ అయితే. ఇంకా అవార్డు అందుకున్న తర్వాత అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంకా ఇంటికి వచ్చాక చాలా సంతోషపడిపోతారు. ఇంకా బావా ఇదే సరైన సమయం, చెప్పేద్దామా అని చెప్పనేసరికి, చెప్పేద్దామా దీప అని చెప్పి మాట్లాడడంతో, అదే అనుకుంటున్నాను బావా. సరే అని ఇంకా దీప కార్తీకు దీపే ఇంటి వారసురాలు అన్న విషయం చెప్పేయడానికి అంతా సర్వం సిద్ధం చేస్తారు. ఇంకా చెప్పేయాలి అని ఫిక్స్ అయిపోయి ఇంకా దీపే ఇంటి వారసురాలని చెప్పాలనుకున్న సమయంలో జోష్న అయితే కార్తీక్ని పక్కకు పిలుస్తుంది. పక్కకు పిలిచేసరికి కార్తీక్ దీప దగ్గరికి జోష్న దగ్గరికి వెళ్తాడు. వెళ్ళడంతో జోష్న దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడుకున్న తర్వాత కార్తీక్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి సైలెంట్గా ఉంటాడు కార్తీక్. ఏంటి బావా నిజం చెప్పేద్దామన్నావు, సైలెంట్గా ఉంటావేంటి అనేసరికి, అది దీప అని చెప్పాను కానీ, ఏంటి బావా ఏంటి జోష్న గురించి భయపడుతున్నావా అని చెప్పాను కానీ, నేనేమీ భయపడడం లేదు కానీ అని చెప్పి మాట్లాడేసరికి, ఏమైంది బావా ఏమైంది, నువ్వు ఎందుకు అలా కానీ అంటున్నావు, అసలు ఏం జరిగింది బావా అని చెప్పాను కానీ, అది అంటూ ఇంకా మాట దాటేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఏమైందో చెప్పమంటే చెప్పడు. చెప్పకపోవడంతో దీపకు అనుమానం వస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పు బావా, నువ్వెందుకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు, ఏం జరిగింది చెప్పు బావా అని చెప్పనేసరికి ఇంకా కార్తీక్ అయితే అది అంటూ
దీపకు చెప్పడు. మరి దీప ఇంటి వారసురాలన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది? మరి అలా బయటపడిన తర్వాత శివనారాయణ జోష్న విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇదంతా కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.